నరసరావుపేట పట్టణంలో స్థానిక మోర్ సెంటర్ మరియు రైల్వే స్టేషన్ రోడ్లో అక్రమాల తొలగింపు. నరసరావుపేట 1 టౌన్ స్టేషన్ పరిధిలో ఈ మోర్ సెంటర్ ఏరియా దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం దాదాపు ఒక 4-5 గల్లీల్లో పబ్లిక్ ఈ ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉన్నాయని చెప్పేసి పోలీసు వారి దృష్టికి చాలా సార్లు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే ఒక 1 వీక్ నుంచి ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా షాపుల వాళ్ళకు కూడా ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళని తీసేసుకోండి మీరు అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పాము. అదేవిధంగా ఈ 2 వీలర్స్ 2 లైన్లు 3 లైన్లు పెడుతున్న వాళ్ళకి కూడా మీరు పెడుతున్నారు విపరీతంగా అని చెప్పి 2-3 రోజుల ముందుగా మేము వార్న్ చేస్తూ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నాము. అయినా కానీ చాలా మంది దాన్ని పట్టించుకోకుండా కడిజేయని పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు మన గౌరవ కమిషనర్ గారికి నేను తెలియజేయడం జరిగింది. సారు సానుకూలంగా స్పందించి ఈరోజు వాళ్ళ స్టాఫ్ను పంపించి ఏవైతే ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఈ షాపుల వాళ్ళకి ఇలా చెప్పారు ఏంటంటే మీ అందరూ మీరు ఎంకరేజ్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో మీరు తొలగించుకుంటే బాగుంటుంది. ఇదే విషయాన్ని నేను గత వారం రోజుల క్రితం కూడా మన ప్రసాదరుల ద్వారా తెలియజేశాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఎంకరేజ్మెంట్స్ ఏమన్నాయో మీరు దయచేసి పోలీసు వారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వారికి సహకరించి మీ ఎంకరేజ్మెంట్ తీసుకున్నట్టే జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. మన ఈ ఏరియాలో ముఖ్యంగా బ్యాంక్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్స్ దగ్గర కూడా ఎక్కడైతే బ్యాంక్ ఉందో ఎదురుగానే పెట్టేస్తున్నారు. మీరు ఒక 10 అడుగులు నడవడం వల్ల మీకు ఆరోగ్యానికి మంచిది. ఎక్కడ ఖాళీ ఉందో వెహికల్ అక్కడ పెట్టుకొని ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఆ అలవాటు చేసుకోవడం వల్ల మీరు మీ తోటి వారికి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మా గౌరవ ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు ఈ ట్రాఫిక్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ సార్ కూడా డైరెక్ట్ గా పర్సనల్ గా లేట్ నైట్ లో కానీ అదేవిధంగా ఈవినింగ్ రష్ టైంలో కానీ వచ్చి మాకు మంచి సూచనలు సలహాలు ఇచ్చి మేము ముందు నడవడానికి మాకు ముందు నడిపిస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో భాగమయ్యి పోలీసు వారికి సహకరించి మంచిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారు.